నీలవేణి, నేను నీ భర్తగా చెప్తున్నాను, నువ్వు ఆ చైర్లోంచి లేవడానికి వీల్లేదు. కూర్చో. ఎవరు ఏమనుకున్నా, ఎవరు అడ్డొద్దామనుకున్నా ఈ కంపెనీకి ఇప్పటి నుంచి CEO నీలవేణి మాత్రమే. పెద్దయ్య గారు ఏంటి కుకుటేష్, ఏమైంది? పెద్దయ్య గారు, ఆ ఆత్రం ఆపుకోలేక మీరు లేనప్పుడు ఇంట్లో జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు మీ చెవిలో వేశాను. అది మంచో చెడో నాకు తెలీదు, కానీ ఆ విషయం మాత్రం పెద్దమ్మ గారికి తెలిస్తే ఈ ఇంట్లో నా పని పోతుంది. నేనుండగా నీ పని ఎందుకు పోతుందిరా? మీ పెద్దమ్మ గారిని ఎదిరించైనా సరే నీ కుకింగ్ జాబ్లో నిన్నే ఉంచుతాను. మీరు ఉంచగలరయ్యా, ఆ విషయం నాకు తెలుసు. ఒకవేళ పెద్దమ్మ గారి కోపం ముందు మీరు కూడా నిలబడలేని పరిస్థితి వస్తే మహా అయితే నన్ను ఈ ఉద్యోగం నుంచి తీసేస్తారు. అది నాకు పెద్ద బాధ కాదయ్యా. అయితే ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నాదేముందయ్యా, ఇక్కడ కాకపోతే మరో చోట పని వెతుక్కుంటాను. కానీ నీలవేణమ్మ అలా కాదు కదా. ఈ ఇంటి కోడలు, తను కడదాకా ఈ ఇంట్లోనే మీ అందరితో కలిసి బతకాలి. అంతే కదా కుకుటేషు. నిజాలన్నీ నేను చెప్పినా పెద్దమ్మ గారు మాత్రం నీలవేణమ్మే మీకు అన్ని విషయాలు చెప్పింది అనుకుంటారు. నీలవేణమ్మ మీద పగబడతారు, నీలవేణమ్మ మీద ద్వేషం పెంచుకుంటారు. మీరు లేని సమయంలో నీలవేణమ్మని ఇబ్బంది పెడతారు, ఏడిపిస్తారు. గుండె పగిలేతలా, కన్నీరు పెట్టేలా చేస్తారు. మీరు లేని ఇన్ని రోజులు నీలవేణమ్మ ఎంత ఏడ్చిందో నాకే తెలుసు. కుకుటేషు, ఏడుస్తున్నావా? ఏంటిదంతా? అవునయ్యా, నీలవేణమ్మ ఏడుపు చూసి నా గుండె తరుక్కుపోయేది. నీలవేణమ్మ బాధను చుట్టం తప్ప ఆ బాధ తగ్గించే పని నేనేమీ చేయలేకపోయాను. ఇక నేను వచ్చేసాను కదా కుకుటేష్, ఇక ఇంట్లో అలాంటివేమీ జరగవు. ఏమోనయ్యా, పెద్దమ్మ గారు నీలవేణమ్మ మీద అంతులేని కోపం పెంచుకున్నారు. ఆ కోపం ప్రభావం వల్ల నీలవేణమ్మకి ఎప్పుడు ఎలాంటి సమస్య ఎదురవుతుందోనని నేను భయపడుతున్నాను. ఇక నుంచి నేను చూసుకుంటాను కుకుటేష్, నువ్వు బాధపడకు. సరేనయ్యా, నా గురించి వదిలేయండి. కానీ మీరు లోపలికి వెళ్ళాక పెద్దమ్మ గారు మిమ్మల్ని ఎన్ని మాటలైనా అనొచ్చు. మీరు మాత్రం కాస్త బలంగా నిలబడండి. ఎందుకంటే మీ బలమే నీలవేణమ్మకి ధైర్యం అవుతుంది. నేను చూసుకుంటాను కుకుటేష్. ఆగండి. ఏంటి కాదంబరి? ఆ పనిదానికి దండలు వేయడాలు, దండాలు పెట్టడాలు, సన్మానాలు చెయ్యడాలు, చప్పట్లు కొట్టడాలు అయిపోయిందా? ఓ, నువ్వు నీలవేణి గురించి మాట్లాడుతున్నావా? అవును, నా కాలి కింద చెప్పులాంటి నీలవేణి గురించే మాట్లాడుతున్నాను. నా కాలి ధూళికి కూడా సమానం కాని నీలవేణిని CEO చేశారు. మీరైనా తారక్కి బుద్ధి చెప్తారు అనుకుంటే బ్రహ్మాండమైన పని చేశావు అని చెప్పి మెచ్చుకుని మరీ వచ్చారు. అసలేందన్న ఇదంతా? తారక్ అంటే మతిలేని పని చేశాడు. మీరైనా వాణ్ణి దారిలో పెట్టొస్తారు అని అనుకుంటే ఆ నీలవేణికి దండలేసొస్తారా?